అందరికీ శుభోదయం. కథాకమలం తరపు నుండి అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి మనం వ్యాస పౌర్ణమి అని కూడా పిలుచుకుంటాం. ఎందుకు? సమస్త మానవాళ్ళకి వ్యాసుడు గురువు. గురువు అంటే గు అంటే అంధకారం, రు అంటే అంధకారం నుండి మనలోని అంధకారాన్ని తొలగించేవారు అని. వ్యాసుడు వేదాలని 4గా విభజించాడు కాబట్టి వేదవ్యాసుడు మనందరికీ కూడా గురువు అయ్యారు. అంతేకాదు భాగవతం, మరి 18 పురాణాలు, ఇంకా చాలా రచనలు ఆయన ఈ మానవాళి జగత్తుకు అజ్ఞానాన్ని తొలగించే గ్రంథాలు ఎన్నో రచించారు. అందుకే ఆయనని ఈ జగత్తంతా కూడా గురువు అని అనుకుంటుంది. అందుకే ఈ వేదవ్యాసుని పుట్టినరోజు మనం గురు పౌర్ణమిగా సెలబ్రేట్ చేసుకుంటాం. మరి కథాకమలం విషెస్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాపీ గురు పౌర్ణిమ. మనం కొంచెం విని ఆలోచించి ఆచరణలో పెడితే మనకి మనమే గురువులు అవుతాం. ఎప్పుడైతే మనలోని ఆలోచనలు మనకి గురువులు అవుతారో ఈ సమస్త జగత్తు కూడా ఒక సరైన ట్రాక్లో కమల పుష్పంలా, అంటే బురదను అంటించుకోకుండా అలా హ్యాపీగా డోలలాడుతూ ఉంటుంది అన్నమాట. వన్స్ అగైన్ హ్యాపీ గురు పౌర్ణిమ టు ఆల్ ఆఫ్ యూ.